హలో ఆల్ వెల్కమ్ టు భార్గవి వంటిల్లు. ఈరోజు మనం చాలా టేస్టీగా హోటల్ స్టైల్లో చేసే షేర్వాని సింపుల్గా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. పరోటాలోకైనా బిర్యానీలోకైనా చాలా రుచిగా ఉంటుంది. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఎక్కువ ప్రాసెస్ లేకుండా ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. షేర్వా కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత 1 కప్పు వరకు సన్నంగా కట్ చేసుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకొని కాస్త ఫ్రై అవ్వనివ్వాలి. ఆనియన్స్ అనేది మరీ మనకి వేగాల్సిన అవసరం లేదు, లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక 2 మరాఠీ మొగ్గ, ఒక 2 పువ్వులు, ఒక 2 చెక్కల వరకు దాల్చిన చెక్క, ఒక 3-4 వరకు లవంగాలని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో కాస్త ఈ విధంగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయ్యి మనకి మంచిగా వాసన వచ్చిన తర్వాత ఒక 10-12 వరకు పచ్చి కొబ్బరిని ఈ విధంగా చెక్కల్లాగా చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. మీరు పచ్చి కొబ్బరి ప్లేస్లో ఎండు కొబ్బరినైనా యూజ్ చేయొచ్చు. పచ్చి కొబ్బరిని యాడ్ చేసిన తర్వాత ఒక 2 నిమిషాలు వేగనిస్తే సరిపోతుంది. ఇలా ఒక 2 నిమిషాలు వేగనిచ్చిన తర్వాత ఒక 10-12 వరకు జీడిపప్పు పలుకుల్ని యాడ్ చేసుకుంటే గ్రేవీ అనేది మనకి థిక్గా వస్తుంది, టేస్ట్ బాగుంటుంది. ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు 1 ఇంచ్ వరకు అల్లాన్ని ఒక 2-3 సార్లు బాగా శుభ్రం చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాతే మనం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ జార్ తీసుకొని అందులో ఒక పెద్ద టమాటాని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. పీసెస్ని ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. మూత పెట్టుకొని మెత్తని పేస్ట్లా ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా పేస్ట్ని గ్రైండ్ చేసుకొని ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి. ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేయండి. ఇప్పుడు అదే మిక్సింగ్ జార్లో మనం ముందుగా చల్లారి పెట్టుకున్న కొబ్బరి, ఆనియన్స్, అల్లము, జీడిపప్పు ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకొని మూత పెట్టుకొని వాటర్ని వేసుకుంటూ మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేయండి, లేదంటే మిక్సీ తిరగదు. మనకి ఈ విధంగా పేస్ట్లా వచ్చి ఉండాలి. ఇలా మెత్తగా అయితేనే మనకి షేర్వా టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా మెత్తగా ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పక్కన పెట్టుకొని మళ్ళీ అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని సన్నంగా తురుముకున్న 1 కప్పు వరకు ఆనియన్స్ని యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో ఆనియన్స్ అనేవి ఈ విధంగా వేగనివ్వాలి. మనకి ఆనియన్స్ అనేది మాడిపోతే టేస్ట్ బాగోదు. సో కొంచెం ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక 2 పచ్చిమిర్చిని ఈ విధంగా చీలికల్లా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి కూడా ఒక 2 నిమిషాల పాటు వేగనించిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేసేసుకోవాలి. మీ దగ్గర ఉంటే బిర్యానీ ఆకును కూడా ఒకటి లేదా 2 వరకు యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ యాడ్ చేయడం మర్చిపోయాను. సో జీలకర్రని యాడ్ చేసుకొని ఈ విధంగా కాస్త వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్న టమాటా ప్యూరీని యాడ్ చేసుకోవాలి. టమాటా ప్యూరీలో యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టమాటాలో ఉన్న పచ్చివాసన మొత్తం పోయి వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే మనకి అడుగంతా మాడిపోతుంది, ఇంకిపోయి టేస్ట్ కూడా బాగోదు. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5-6 నిమిషాల పాటు వేగనిస్తే కరెక్ట్గా మనకి ఆయిల్ ఈ విధంగా సపరేట్ అవుతుంది. ఇలా సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఇంకొక నిమిషం పాటు వేగనివ్వాలి. ఇలా 1 నిమిషం పాటు వేగనిచ్చిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్న కొబ్బరి ఇంకా ఆనియన్స్ పేస్ట్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. నిజానికి మనం ఎప్పుడైనా హోటల్కి వెళ్ళేటప్పుడు ఈ షేర్వా చాలామంది ఇష్టపడతారు. అదే టేస్ట్ వచ్చేలాగా పక్కా కొలతలతో ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను కదా, ఇదే ప్రాసెస్తో మీరు కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. సో పేస్ట్ మొత్తాన్ని యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ విధంగా బాగా కలుపుకోవాలి. టమాటా ప్యూరీ మొత్తం ఈ పేస్ట్లోకి బాగా కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇది కాస్త ఉడకనివ్వాలి. ఇందులో ఏమైనా పచ్చివాసన ఉంటే పూర్తిగా పోతుంది. సో ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలకి చూడండి మనకి ఏ విధంగా ఉడుకుతుందో. ఇలా ఉడుకుతున్న టైంలోని ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని, రుచికి తగినంత ఉప్పుని, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్ని, 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ని, 1/2 టేబుల్ స్పూన్ వరకు
బిర్యానీ మసాలాను కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మీరు ఇందులో ఇంకేమైనా స్పైసెస్ యాడ్ చేయాలనుకుంటే మిరియాలు అలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను అవేమీ యాడ్ చేయట్లేదు. సింపుల్‌గా ఈ విధంగా చేయండి, చాలా బావుంటుంది. సో, ఇవన్నీ కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా ఈ విధంగా కలుపుకొని మీడియం ఫ్లేమ్‌లో కాస్త ఈ విధంగా ఉడకనివ్వాలి. సో, ఈ విధంగా బాగా కలుపుకొని కొంచెం సేపటికి ఇలా బాగా ఉడుకుతుంది. ఆయిల్ సెపరేట్ అవుతుంది చూడండి. ఈ టైంలోనే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న గిన్నెలో కొంచెం వాటర్‌ని యాడ్ చేసుకొని తర్వాత ఒక గ్లాస్ వరకు వాటర్‌ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సుమారుగా ఇందులో నేను 500 ఎంఎల్ వరకు వాటర్‌ని యాడ్ చేశాను. వాటర్‌ని యాడ్ చేసిన తర్వాత షేర్వా మొత్తం ఈ విధంగా బాగా కలుపుకోవాలి. షేర్వా మొత్తం హై ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా ఉడకనివ్వాలి. మనకి షేర్వా థిక్‌నెస్ అనేది వీడియోలో చూపిస్తున్న మాదిరిగా ఉండాలి. మరి మనకి పల్చగా అయిపోతే టేస్ట్ అనేది బాగోదు. ఈ విధంగా కొంచెం థిక్‌గానే ఉండాలి. కొంచెం సేపటికి చూడండి మనకి ఈ విధంగా ఉడుకుతుంది. ఇలా ఉడికిన తర్వాత కొంచెం సేపటికి ఈ థిక్‌నెస్ వచ్చిన తర్వాత ఇలా బాగా కలుపుకుంటూ ఇంకొంచెం సేపు ఉడకనివ్వాలి. ఇలా మనకి బుడగల్లా వస్తుంది చూడండి. ఈ టైంలోనే ఒక 2, 3 సార్లు ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకొని ఇప్పుడు కలుపుకోవాలి. లాస్ట్‌లో కొత్తిమీరని యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బావుంటుంది. అస్సలు స్కిప్ చేయకుండా కొత్తిమీరని యాడ్ చేసుకోండి. ఈ విధంగా బాగా కలుపుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. పరోటాలకైనా, చపాతీలోకైనా, రోటీలోకైనా, బిర్యానీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ షేర్వాని ఖచ్చితంగా మీరు కూడా ప్రిపేర్ చేసి మీకెలా కుదిరిందో మీ ఫీడ్‌బ్యాక్‌ని నాకు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోకండి. పైన ఆనియన్‌ని సర్వ్ చేసుకుంటే చాలా బావుంటుంది. మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి.